సూర్యదేవర వంశానికి గ్రహణం పట్టబోతోంది. కాలగమనంలో దారి మార్చుకున్న శాపం ఆ ఇంటి కోడళ్ల నుంచి కూతుళ్లకు సంక్రమించబోతోంది. ఈ అమావాస్య మొదలైన మరుక్షణం శాపం రూపంలో మృత్యువు ఆమెను వెంటాడబోతోంది. 1000 పడగల ఆదిశేషువుల 1,00,000 మృత్యుకోరలు ఆమె వంక అరులు చాచబోతున్నాయి. ఉన్నట్టుండి క్లైమేట్ ఇలా చేంజ్ అయిందంటే అమ్మాయి గారు. సమ్మర్ పోయి రైనీ సీజన్ వచ్చింది కదా చారుకేశ, ఇలా జరగడం కామన్. మరి ఇంత చేంజా? నేచర్ అంటే ఇంతే, నిప్పులు కురిపిస్తుంది, వర్షాన్ని కురిపిస్తుంది. రేపు అమ్మాయి పుట్టినరోజు కదా స్వామి, ఇంతలోనే శాపమా? చావు పుట్టుకలు, రేయి పగళ్ళు, కష్టసుఖాలు మనకు మాత్రమే, విధికి కాదు. కాలానికి ఎవ్వరూ అతీతులు కాదు. అంటే ఆమె చావు తథ్యమా స్వామి? ఆమె తలరాతను మార్చలేమా? శాపాన్ని ఆపాలని మీ తండ్రి తాతలు ప్రయత్నించారు. శాపాన్ని ఉపసంహరించాలని మా గురుదేవులు ప్రయత్నించారు. శాపం తొలగిపోవాలని ఆ వంశ పెద్ద యజ్ఞయాగాదులు చేశారు. ఎవరి ప్రయత్నమైనా ఫలించిందా? మనం ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తున్నాడు. బుద్ధి కర్మానుసారిణి, విధి కాలానుసారిణి. మనం కేవలం నిమిత్త మాత్రులమే. ఇక నేను బయలుదేరుతాను అమ్మాయి గారు. అదేంటి చారుకేశ, ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తావా? అంటే అది ఇంట్లో నాన్నారు. నాకు తెలుసు, కానీ అంకల్ దగ్గర ఆంటీ ఉన్నారు కదా. రేపు అన్నయ్య వస్తున్నాడని కన్ఫర్మ్ గా తెలిసింది కదా. ఈ న్యూస్ ఇంట్లో చెప్పి హ్యాపీగా ఒక కాఫీ తాగేసి వెళ్ళు. ఓకే అమ్మాయి గారు, పదండి. పద. ఏమైంది చారుకేశ? మన తలపై నుంచి తీతూ పెట్టి అరుచుకుంటూ వెళ్ళింది అమ్మాయి గారు. అవును, అయితే అది అలా అరవడం మంచిది కాదటండి. ఎవరో ఒకరు చనిపోతారని చెప్పడానికి అది సంకేతం అటండి. ఇలాంటివి నువ్వు నమ్ముతావా? చిన్నప్పుడు మా నాన్నారు చెప్పేవారు. పక్షులన్నాక అరవకుండా ఉంటాయా చారుకేశ? అయినా మనం ఎప్పుడు చనిపోతామో మనకే తెలీదు. అలాంటిది పక్షులకి ఎలా తెలుస్తుంది చారుకేశ? చెప్పు. సారీ మేడం, ఇది మీకు మూఢనమ్మకంలో అనిపించొచ్చు, కానీ ఇందులో కొంత నిజం ఉందండి. ఏంటి ఆ నిజం? ఇప్పుడు అంటే శాటిలైట్స్ అవి వచ్చాయి కాబట్టి సముద్రంలో అల్పపీడనం ఏర్పడడం నుంచి తుఫాన్ వచ్చేంత వరకు సైన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. కానీ పూర్వకాలంలో సముద్రపు పక్షుల అరుపుల ద్వారా తుఫాను రాకను తీర ప్రాంత ప్రజలు ముందే పసిగట్టేవారటండి. అంతెందుకు, ఇంటి మీద కాకి వాలి అరిస్తే ఆ ఇంటికి బంధువులు వస్తారని ఇప్పటికీ జనం నమ్ముతున్నారు. చీకట్లో మనం చూడలేని ఎన్నో వస్తువులను జంతువులు స్పష్టంగా చూస్తాయట. మనం సైన్స్ చెప్పిందే నమ్మాలి చారుకేశ. ఏ నాన్ సెన్స్ అంతా నమ్మకూడదు. పద.
అమ్మాయి గారు ఎలా జరిగిందమ్మా? గుమ్మడికాయ ఊడి కింద పడిపోయింది. పడింది గుమ్మడికాయ కదరా, ఓ అదేదో బాంబు పడ్డట్టు బిల్డప్ ఇస్తా. అంటే అది అమ్మాయి గారి తల మీద పడబోయింది. తల మీద పడినా బాగుంటది, పీడ విరగడయ్యేది. అయ్యో, ఎంత పని జరిగింది? నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు నానమ్మా, ఎందుకు కంగారు పడుతున్నావు? నీకేమైనా అయితే మేం తట్టుకోలేమమ్మా. ఏం కాదు జేజీ, టెన్షన్ అవ్వకు. లేదమ్మాయి గారు, ఇదేదో అపశకనంలా ఉంది. ఇందాక తీతూ పెట్టి అరిచింది, ఇప్పుడు ఇలా అయింది. ఏంటి, తీతో పిట్టరిచిందా? ఈ రోజు తిథి ఏంటి కల్పన? అమావాస్య రాబోతోంది బామ్మగారు. అమావాస్య రావడం, తీతూ పిట్టరవడం, గుమ్మడికాయ కింద పడ్డం, ఏంటి దుశ్శకునాలు? ఏం జరగబోతుంది ఇంట్లో? గుడ్ న్యూస్ ఏందమ్మా? అవును, ఇందాక హడావిడిగా వెళ్ళావు, ఎక్కడికెళ్ళావమ్మా? చెప్తాను. జేజీ, నానమ్మా, రేపు అభి అన్నయ్య వస్తున్నాడు. అది స్వామీజీ ఎప్పుడో చెప్పాడు కదమ్మా. ఈ రోజు అన్నయ్య ఫ్రెండ్ అది కన్ఫర్మ్ చేశాడు. అభి ఫ్రెండా? ఎవరమ్మా? అశోక్. అతను మన సెక్యూరిటీ కదా. మ్హూ, కాదు, రంజిత్ అశోక్లు అన్నయ్య ఫ్రెండ్స్. నాకు సెక్యూరిటీగా ఉండమని అన్నయ్య వాళ్ళని పంపించాడంట. సరిపోయింది. ఆ ఇద్దరిలో ఒకరు అభి, ఇంకొకరు నిత్య మనిషి అనుకున్నాం ఇన్నాళ్ళు. అంటే ఆ ఇద్దరు ఓవరాక్షన్ చేసి మనల్ని జనాల్ని వెర్రివాళ్ళం చేశారన్నమాట. వెర్రివాళ్ళం చేసింది వాళ్ళు కాదు, అభి. సో రేపు అన్నయ్య రావడం కన్ఫర్మ్. ఈ నాన్ సెన్స్ అంతా వదిలేసి రేపు అన్నయ్యకి ఎలా వెల్కమ్ చెప్పాలా అనేది ప్లాన్ చేద్దాం. 12 ఏళ్ల తర్వాత అన్నయ్య వస్తున్నాడు. పెద్దగా అరేంజ్మెంట్స్ చెయ్యాలి. చారుకేశా, ఆ బాధ్యత అంతా నీకు అప్పగిస్తున్నాను. నీ చిన్ననాటి ఫ్రెండ్ కి నువ్వు ఎలాంటి ట్రీట్ ఇస్తావో నీ ఇష్టం. వీడి బాబు పక్షవాతంతో మంచం పట్టి ఏడుస్తుంటే పార్టీ బాధ్యతలు వీడికప్పు చెప్తానంటుందేంటి? అన్నయ్య వస్తున్నాడన్న ఆనందంలో దీనికి మతిపోయింది. జేజీ, నీ ముని మనవడొస్తున్నాడు. నానమ్మా, నీ మనవడొస్తున్నాడు. సంతోషంగా ఉండండి. ఆ సూర్యదేవర జై సూర్య, అలివేలు మంగ తాయారుల ముద్దుల కొడుకు. సూర్యదేవర దివ్య అన్నయ్య. సూర్యదేవర అభిరామ్ రాబోతున్నాడు. ఆనందంగా ఉండండి.
నానమ్మా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అందరికి మంచి కాఫీ పెట్టు. చారుకేశ అమ్మాయి గారు కాఫీ తాగే వెళ్ళు. మీ అమ్మమ్మ అమావాస్య వస్తుందా అని అడిగింది గాని వస్తుంది పౌర్ణమి కదా చంద్రిక. కాదు పౌడ్రు, అమావాస్యే. మా వద్దున ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పదు. అది పేరుకి అమావాస్య, అవి రావడం ఈ ఇంటికి పౌర్ణమే కదా. వస్తాడు వస్తాడు అని ఊరికే ఊరిస్తున్నారు. రేపైనా వస్తాడో రాడు. వస్తాడని కన్ఫర్మ్ అయిందని దివ్య చెప్పింది కదా, అంటే ఖచ్చితంగా వస్తాడు. వస్తే మంచిదే. వాడు ఎలా ఉంటాడో చూడొచ్చు. దివ్యకు తల్లిపోలికొచ్చినట్టు వాడికి తండ్రిపోలికొచ్చుంటుందేమో. జైలా ఉంటాడేమో. వాడెలా ఉన్నా వాడి దగ్గర కూడా మనం మంచిగా నటించాలి. మన కర్మ కాకపోతే తరం మారినా మన తలరాతలు మాత్రం మారటం లేదు చంద్రిక. రేపు అందరి తలరాతలు ఆ నిత్య మార్చబోతోంది. రేపు అభి వస్తాడు, నిత్య వస్తుంది, దివ్య ఉండనే ఉంది. ఈ ఇల్లు కురుక్షేత్రం అవుతుందేమో. పుట్టినరోజు కాస్త చావు రోజవుతుందేమో. అలా భయపెట్టకే, ఇంట్లో మనం కూడా ఉన్నాం కదా. పుట్టినరోజు పుట్టినరోజులాగే ఉండాలని కోరుకో. నేననుకుంటే అవుతుందా? ఆ దేవుడు అనుకోవాలి. ఆమె ప్రాణాలతో ఉండాలంటే కన్యగా మిగిలిపోవాలి. వివాహం చేస్తే మరణం తథ్యం. నేను బతకాలంటే ఆ దివ్య చావాలి. అయ్యయ్యో, నేను చూస్తానండి. హలో హలో అమ్మా, నేను. చెప్పు చారుకేశా. నాన్నారు ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారా? టాబ్లెట్స్ వేసావా? ఇందాకే రాగిజావ తాగించి మందులు మింగించాను. నేను ఎందుకు ఫోన్ చేశానంటే అమ్మా, ఇందాక ఆ అమ్మాయి గారు నేను ఇంట్లోకి వెళ్తుంటే తీతూ పిట్ట మా మీదుగా అరుస్తూ వెళ్ళిందమ్మా. ఏమిటి? టీతో పిట్ట దివ్య మీద అరుస్తూ వెళ్ళిందా? అంతేకాదమ్మా, గుమ్మం ముందు కట్టున్న గుమ్మడికాయ అమ్మాయి గారి మీద పడబోయింది. గుమ్మడికాయ దివ్యమ్మ తల మీద పడబోయిందా? దివ్యమ్మకేం కాలేదు కదా? ఏమీ కాలేదమ్మా, కానీ ఏదో అవుతుందని భయంగా ఉందమ్మా. ఈ రోజు అమావాస్య అట కదా. అవునరా, ఈ రోజే అమావాస్య. ఇప్పుడే ఘడియలు మొదలయ్యాయి. అమ్మా, అమావాస్య రోజు ఈ అపశకునాలు చూస్తుంటే భయంగా ఉందమ్మా. ఆ అమ్మాయి గారికి ఏమీ కాదు కదా. ఇవి ముమ్మాటికి అపశకునాలే చారుకేశా. ఏదో చెడు జరగబోతోందనడానికి సంకేతాలు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అమ్మాయి గారి ఇంట్లోనే ఉన్నానమ్మా. నేను అపశకునం అని చెప్తుంటే అమ్మాయి గారు కొట్టి పారేస్తున్నారు. అమ్మా, ఏదైనా శాంతుంటే చెప్పమ్మా. ఏమిటి చారుకేశా, వినిపించట్లేదు? మళ్ళీ చెప్పు, వినిపించట్లేదు. హలో హలో చారుకేశా. ఏమిటండి ఇలా పడిపోయారు? లేవండి, లేవండి.
ఏమైనా కావాలంటే నేను ఇస్తాను కదా. ఏమిటో మీరేదో చెప్పాలనుకుంటున్నారు, మాకేమీ అర్థం కావడం లేదు. మిమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చెయ్యొద్దని డాక్టర్ గారు చెప్పారండి. పడుకోండి. భగవంతుడా, మంగా మేడం గారికి శాపం ఉందని జై సార్ దగ్గర దాచగలిగాను. ఇప్పుడు దివ్యమ్మ శాపం గురించి ఎలా దాయాలి? చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నాను. నా ప్రాణాలు తీసుకుని దివ్యమ్మని వదిలేయి దేవుడా. కలకత్తాలో ఆర్ఫనైజ్ హోమ్లో పరిచయం. ముగ్గురం కలిసే పెరిగాం. ఈ ప్రపంచంలో అభి ఎక్కువ ఇష్టపడేది, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది 12 ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న మీ అన్నయ్య రేపు మీ ముందుకొస్తున్నాడు. దేవీపురం వెళ్ళొచ్చాక చారికి పక్షవాతం వచ్చి నోరు పడిపోవటం, ఈరోజు తీతూ పెట్టి అరవటం, గుమ్మడికాయ పడిపోవటం, అమావాస్య రావటం, ఇవన్నీ చూస్తుంటే ఏదో జరగరానిది జరగబోతుందనిపిస్తుంది కల్పన. పెద్దవారు, ధైర్యం చెప్పాల్సిన వారు. మీరే ఇలా కంగారు పడితే దివ్య భయపడుతుంది బామ్మగారు. నాది కంగారు కాదే, భయం. ఏమీ కాదులే బామ్మగారు, ధైర్యంగా ఉండండి. ఎలా ఉండమంటావు? నీకు తెలీదు కల్పన, 3 తరాలుగా నరకం అనుభవిస్తున్నాను. 3 తరాల కోడళ్ల చావుల్ని నా కళ్ళారో చూశాను. శాపం బలి తీసుకున్న ప్రతి చావుకి ముందు ఇలాంటి దుశ్శకునాలే జరిగాయి. దివ్యకు ఏమవుతుందోనని భయంగా ఉంది. శాపం ఇంటి కోడళ్లకే కాని కూతుళ్ళకి కాదు కదా బామ్మగారు. మనం భయపడాల్సింది అభికి కాబోయే భార్య గురించి గాని దివ్య గురించి కాదు కదా. ఏమో తెలీదు, పరిస్థితులు ఎలా దారితీస్తాయో అర్థం కావటం లేదు. మంగ ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. శాపాన్ని జయించి పునర్జన్మ ఎత్తింది అనుకున్న మంగ జై మరణంతో కుప్ప కూలిపోయి తన గుండె ఆగిపోయింది. తను శాపం వల్ల చనిపోయిందో లేక జైలేని జీవితం వద్దనుకుందో తెలీదు. శాపం ఉందో పోయిందో తెలీదు. అప్పుడంటే జై అన్నీ చూసుకునేవాడు. మరిప్పుడు ఎవరు చూసుకుంటారు? మగదిక్కులేని ఈ ఇంటిని, కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? రేపు అభి వస్తున్నాడు కదా బామ్మగారు. ఈ ఇంటి వారసుడు వస్తున్నాడు. వాడే అంతా చూసుకుంటాడు. అంతా చూసుకుంటాడో లేక తన అమ్మను బలి తీసుకున్న ఈ ఇంటిని వద్దనుకుంటాడో ఎవరికి తెలుసు? చిన్నప్పుడే తండ్రిని, ఈ ఇంటిని ద్వేషించినవాడు ఈ వయసులో వాడు ఎలా ఉంటాడో, ఏమంటాడో ఎవరికి తెలుసు కల్పన? చిన్నతనంలో తెలియక ద్వేషించాడు. ఇప్పుడు అలాగే ఎందుకుంటాడు బామ్మగారు? వాడిలో ప్రవహించేది జై మంగళ రక్తం. ప్రాణం పోయినా ఈ ఇంటిని, మనల్ని వదిలిపెట్టడు. మీరు ధైర్యంగా ఉండండి. జేజీ, మా అమ్మకి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఇందాక జరిగిన అపశకునాలు తొలగిపోవాలంటే పంతులు గారిని పిలిపించి శాంతి హోమం జరిపిస్తే మంచిదని చెప్పింది. రేపు పుట్టినరోజు పెట్టుకొని హోమాలవి జరిపిస్తే ఏం బావుంటుంది చారుకేశా? దేవుడి మీద భారం వేసి ఏ చెడు జరగకూడదని కోరుకుందాం. అంటే ఆంటీ అది నీ తపన నాకు అర్థమైంది చారుకేశా. ఇందాక దివ్య ఏమందో విన్నావు కదా, తనకిలాంటివన్నీ ఇష్టం ఉండవు. కావాలంటే పుట్టినరోజు అయ్యాక పూజలవి చేయిద్దాం. సరే ఆంటీ, శాంతి పూజలైతే మాత్రం తప్పనిసరిగా చేయించాలి. తప్పకుండా చేయిద్దాం. రేపు ఫంక్షన్ ఏర్పాట్లు చూడు. ఏం చేయమంటుందో వెళ్ళి దివ్యతో మాట్లాడు. ఓకే ఆంటీ.